హాయ్ గాయ్స్, ఇన్ కోనసీమ అసలు ఎటు చూసినా కొబ్బరి చెట్లే. మీకైతే అసలు డైరెక్ట్ ఇట్లా ముట్టుకోవచ్చు, ఇట్లా ముట్టుకోవచ్చు. వీడేందో ఓవర్ యాక్షన్ చేస్తారు అనుకుంటారా, కానీ మాకు ఇది కొత్తే, మాకు ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉంది. ఎటు చూసినా కొబ్బరి చెట్లే. లిటరల్గా కోనసీమలో ఉన్నా నేను. పొద్దున్న లేచి తలుపు తీయంగానే, నైట్ వచ్చాము మేము, పొద్దున్న లేచి తలుపు తీయంగానే మొత్తం కొబ్బరి చెట్లే ఉన్నాయి. ఇందిరా అనుకున్నా, అసలు క్రేజీ, సూపర్ అనిపించింది. ఖచ్చితంగా అందరు రావాలి. మైకి కొంచెం సౌండ్లో వస్తున్నాయి, స్టార్ట్ అయింది ఫెస్టివల్ వైబ్స్, చాలా బాగుంది. ఇప్పుడు అంతర్వేది టెంపుల్కి వెళ్తున్నాము. అక్కడ ఏమైనా కనిపిస్తే మంచి మంచి లొకేషన్స్ ఉంటే నేను వీడియో షూట్ చేయడానికి ట్రై చేస్తాను. ప్రస్తుతానికైతే చాలా బాగుంది నాకు ఎక్స్పీరియన్స్. ఖచ్చితంగా అందరు విజిట్ చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ బతిలాడన్నా వాళ్ళ ఇంటికి తీసుకోపోని చెప్పండి. చాలా బాగుంది. ఎటు చూసినా కొబ్బరి చెట్లే, మొత్తం గ్రీనరీ. ఈ వైబ్ చాలా బాగుంది. సినిమాలలో చూస్తాం కదా జనరల్గా, సినిమాలో డైరెక్ట్ చూస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా, ఇప్పుడు కుదిరింది. నేనైతే ఫుల్ హ్యాపీ ప్రస్తుతానికి. ఇది మా అన్నోళ్ళది ఇల్లు. ఇది చూడండి, చుట్టూ కొబ్బరి చెట్లు మొత్తం కొబ్బరి చెట్లే. ఓకే, నెక్స్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్తాం. జాగ్రత్తగా వెళ్ళాలమ్మా, ఆచి తూచి వెళ్ళాలి. ఎవడ ఇష్టం ఆడది. వైన్సా ఇది? నా రాత్రి సెట్ ఓకే కదా? చూసుకో వచ్చేస్తారు. ఆగర కారు వస్తుందన్న ఆగర కుర్రాళ్ళు కదంట. రథం అదే అలాగే ఒకసారి కాలిపోయిందన్నారు. ఇదేనా? అంతర్వేది టెంపుల్, లక్ష్మీ నరసింహవారి ఆలయం. వరంగల్ ఇది అంతర్వేది టెంపుల్. ఇది రథము, దాని పార్కింగ్ గ్యారేజ్. అదా రెండవే అదే. టికెట్ తీసుకోవాలా? టికెట్ కావాలండి, ఉచిత దర్శనం ఉంటుంది. ఎక్కు. చుట్టూ కొబ్బరి చెట్లు, మధ్యలో గుడి మధ్యలో అల్లరి సందడి. సంక్రాంతి కదా. ఇక్కడ ఫ్రీ ఫుడ్ అంతర్వేదిలో. టేస్ట్ కూడా బాగుంది. అదే ఇతనిదానమే కదా, ఇక్కడ ఉంది కూడా. ఎవరైనా కావాలంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వచ్చు. దర్శనం అయిపోయింది భయ్య. టెంపుల్ చాలా బాగుంది, ఖచ్చితంగా విజిట్ చేయండి. చుట్టూ కొబ్బరి చెట్లు బాగుంది. అక్కడ నిత్య అన్నదానం కూడా జరుగుతుంది. మీరు ఫుడ్ కూడా తినేయండి, టేస్ట్ కూడా బాగుంది. సాంబార్ అయితే నాకు మా స్కూల్లో తిన్న సాంబార్ గుర్తొచ్చింది, తీయ కొంచెం. సో నెక్స్ట్ బీచ్కి వెళ్తున్నాం. ఇదంతా సముద్రం, గోదావరి. ఇదేమో జాయినింగ్. నీళ్ళు డిఫరెన్స్ చూడండి ఎంత త్వరగా. అదేమో గోదావరి, ఇదేమో కొబ్బరి వరి. ఏంటిరా?
డ్రైవింగ్ కోసం ఏదో చూడ జూమింగ్ కొబ్బరికాయలు తీస్తారు ఇంకా ఓవర్ రాలేదు. ఒకటి ఇవ్వండి ఇస్తారా చెట్టు ఎక్కితే 150 రూపాయలు అని తీసుకుంటున్నారు ఈ మధ్య. మా అప్పట్లో 50 రూపాయలు ఉండేది. చెట్టు ఎక్కితే 157. మిషన్ లేవా అన్న మిషన్స్ కొబ్బరి బాండాలు కొట్టినా ఇంకా అంత అప్గ్రేడ్ అవ్వలేదు అనుకుంటే. అన్న మిషన్స్ ఉండవా? అయ్యో కొత్తగా వచ్చినాయి కదా. అప్పన్నపల్లి బాలాజీ టెంపుల్ సంక్రాంతికి ముస్తాబైతుంది. సో ఇంతకుముందు చూపించా కదా, అది ఫస్ట్ చూపించిందేమో అంటే అసలు స్టోరీ ఏంటంటే సెకండ్ చూపించా కదా వెలిసిన ఆలయం ఉంది కదా, అది మెయిన్ టెంపుల్. అక్కడ కొబ్బరికాయ రాసులు గోదాంలో కొబ్బరికాయ రాసులలో దొరికాడంట స్వామి. చిన్నది చిన్నగా ఉన్నాయి, 3 ఇంట్లో పెట్టుకుంటాం కదా ఆ విగ్రహాలు, 3 విగ్రహాలు ఉన్నాయి చిన్నవి. సో దాన్ని ఆ లోపల పోయి చూస్తున్నా, చుట్టూ తిరుగుతున్నా గర్భగుడి అని చూస్తే ఇక్కడ ఉందని చూపించారు. చిన్నది తనాబిలాగా ఉన్నది మనది, అందులో ఉన్నాడు దేవుడు. సో అది ఇబ్బంది అవుతుందేమో అనుకుని ఇక్కడ మళ్ళీ పెద్దగా నెక్స్ట్ ఇంతకుముందు చూపించాక వీడియో అందులో పెద్దగా కట్టారు అన్నట్టు. సో యాక్చువల్ది అక్కడ అది చిన్నగా ఉందని అది ఓల్డ్ టెంపుల్. అక్కడ ఇప్పుడు కొంచెం ఫేమస్ కాగానే ఇక్కడ పెద్దగా మళ్ళీ కట్టారు అన్నట్టు దేవుడిని. అది సంగతి. వీటిని ఏమంటారు నా చక్రాల రంగరాట్రాల వాటిని ఏమంటారు, వీటిని ఏమంటారు, ఇవేంటి మరి డిఫరెంట్గా ఉన్నాయి కాకపోతే బాగానే ఉన్నాయి. బాగానే ఉన్నాయి, జాలి 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 ఉన్నాయి ఇవి. తిని నాకు ఓకే. నెక్స్ట్ అన్నా ఏదన్నా స్నాక్స్లో తీసుకొని కొబ్బరితో అట్లా కూర్చుందామన్నా, ఎంత బాగున్నాయి చూడు, ముద్ద వస్తున్నాయి అన్నీ. ఏ చీకటి ఏడుందా అని 4-5 పాములు ఏం రావులే అన్న పాములు. అంత లేదు, బాగుంటుంది కదా అని. సరే నీకు ఇష్టం. రేపు మా ఇంటి దగ్గర వెళ్ళాలి. రేపు అసలైనవి కదా అక్కడ తీసుకుని కొనుక్కొని